అమ్మే ఆవిడ నోకు జపాన్ వాడి జుట్టులాగా నిక్క పొడుచుకుని పెరిగింది. ఎవరిది చేను? మీ అల్లుడు గారిది. ఏమిటా బాగుడు? శేషారత్తమ్మా, నిన్నలా చూస్తుంటే నీ వల్ల నా చేనుకు అందం వచ్చిందా లేదా నా చేను వల్ల నీకు అందం వచ్చిందా తెలుసుకోలేక ఈ పొలంలోనో ఆ కాలువలోనో దూకేటట్టున్నాను. ఏమైనా నీ వల్లే నా చేనుకు అందం వచ్చిందిలే. ఎంతైనా యోగాసనాలు చేసే బాడీ కదా. అమ్మగారు, మీకు బాగా సోపేసి నీళ్ళలో తోసేటట్టున్నాడు. గెడైక ముందే తేరుకోండి. అది వాడి తరం కాదు. అయినా ఇతని గొప్ప ఏమిటంట ఇందులో? మేము దయదల్చి చూసి చూడకుండా వదిలేస్తే మా మోచేతి కింద నీళ్లతో పండించుకున్నాడు. నీ మోచేతి కింద నీళ్ళు మోకాళ్ళ కింద నీళ్ళు తీసుకోవాల్సిన అవసరం నాకేం లేదు. నా దోశలలో నీళ్లు తాగాల్సిన అవసరం నీకే వస్తుంది. నారీ నారీ నడుమ నా చేనుండటం నా అదృష్టం. దాన్ని ఎడాపెడా తడిపేశారు నా మరదళ్ళు. జామ్ జామ్ పడ్డేసింది మన పొలం. చూడత్తమ్మా, మాది రక్త సంబంధమే కాదు, వాటర్ సంబంధం కూడా. అయినా తడపగానే సరిగదత్తమ్మా. నా లెగ్ అంటే మన కాదు ఎక్కడ పెడితే అక్కడ బంజరు భూమైనా సరే బరి తగ్గించి పండాలి. శేషమ్మా, నా లెగ్ నీ పొలంలో కూడా పెట్టనా? కాళ్ళు విరగొడతా. నీ స్పీడు నాకు తెలీదా? అందుకే బ్రేక్ వేద్దామని వచ్చాను. శేషమ్మా, 20 ఏళ్లుగా ఎకరానికి 20 బస్తాలే పండాయని చెప్పి మమ్మల్ని మోసం చేశావు. ఇప్పుడు 40 బస్తాలు పండిస్తున్నాను. ఇన్నాళ్ళు ఎగ్గొట్టిన బ్యాలెన్స్ డబ్బు రెడీ చెయ్యి. నా భార్యకు ఒక డైమండ్ నెక్లెస్, నా మరదలకి పచ్చలహారం చేయించాలి. సరేనా? నన్ను లెక్కలు అడుగుతాడా? ఎంత పవర్ వాడికి! ఆ వెంకటేశ్వరన్ గారి చేను కోతగా కాదు, గేదె మేత కూడా పనికి రాకుండా నాన్ చేయదు. సరే, అలాగే చెయ్యి. రెండో పాపకార్యం చేయాలి కదా, ఎవరినన్నా లేపేద్దామా? అడుగు, మీ నాన్న ఇట్టే వస్తున్నాడు, లేపేద్దాం. పాపం కదరా. పాపం పాపం అనుకుంటే మనకి ఆ అమ్మాయిలు కూడా దొరకరు, మన జీవితంలో పెళ్లిళ్ళు కూడా అవ్వవు. అంతేనంటావా? అంతే. అయితే లేపేద్దాం. లేపి పోనే మిమ్మల్ని పేడలు కొట్ట మీకేం మాయ రోగం వచ్చిందిరా? మేమేం చెయ్యం, ఓ పాపకార్యం చేసి తన్నులు తినమని ఆ అమ్మాయిలు చెప్పారు. ఆ కుట్టిగడా? ఆ అమ్మాయిలా? ఆ ఇద్దరు అమ్మాయిలే. అబ్బా, ఎంత కాలానికి నా కొడుకులు అనిపించారా? నేను ఒక ప్లాన్ చెప్తా. మీ ఇద్దరు ఒక పొలంలోకి వెళ్ళి తీనిక ఎల్లా మీ అమ్మ బుద్ధి. ఆ నారీ నారీ నడుమ ఉన్న పొలంలోకి దిగి ఇక్కడ పీకు, చేతుల నిండా పీకు పీకు. ఈ దెబ్బతో మన దేవతలు మెడ నుంచి నడువు దాకా దరిద్రం అయిపోతారు. అప్పుడేనా? ఆ తర్వాత శుభ్రంగా తన్నులు కూడా తినాలిగా. అవునండి, మమ్మల్ని తన్నే వాళ్లే ఈ దేశంలో కరువు అయిపోయా. ఎవరినైనా కాళ్ళ నిండా తన్నండి తన్నండి అంటే వద్దండి వద్దండి అంటూ వెళ్ళిపోతున్నారండి. అదేమిటో పాపం. మీరే తన్నండి, పుణ్యం ఉంటుంది, దండం పెడతాం. తన్నండి. అయితే అలాగే ఉండాలి, కదలకండి. అబ్బా, చాలా తన్నాడు. అబ్బా, అబ్బా. ఏమండి, శేషారత్నమ్మ గారు ఎక్కడ? పైన. పోలీస్, అమ్మేవాడి పోలీస్ పోలీస్. అదేమిటి, మన ఇంటికి పోలీసులు వచ్చారు ఎందుకు? శేషారత్నం గారిని అరెస్ట్ చేయడానికి వచ్చాం. నన్నా? నేనేం చేశానని? మీ మేనల్లుడు గారి పొలమంతా పీకి పారేయించారటగా. పొలము పీకడము ఇది ఎంత? వాడి చేను పీకించాల్సిన కర్మ నాకేం పట్టింది? అయినా వాడి మాటలు విని నా ఇంట్లో అడుగు పెట్టడానికి మీకెంత ధైర్యం? అవన్నీ మాకు అనవసరం. ప్రస్తుతం వీరిద్దరు అబ్బాయిలు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. మీరే నాశనం చేయమన్నట్లు వాళ్ళు సాక్ష్యం కూడా చెప్పారు. స్టేషన్ పదండి, అక్కడ తెలుసుకుందాం. వాళ్ళు అలా మాట్లాడుతుంటే చూస్తూ నిలబడతారే? వెళ్ళి మన లాయర్కి ఫోన్ చేయండి. అతో లాయర్ల దాకా ఎందుకులే, చేసిరితో ఒప్పుకుంటే మేమే కేసు విత్డ్రా చేసుకుంటాం. నువ్వా? సిగ్గులేదు? ఒంటరిగా వచ్చి ఎదిరించే మగతనం లేక దొంగ కేసులు బనాయించి పోలీసుల సాయంతో ఇంటి మీదకి వచ్చిన నీ బోడి దయాభిక్ష ఎవడకు కావాలి? తప్పుడు కేసో ఒప్పుడు కేసో ఊళ్ళో వాళ్ళకి తెలుసు, పోలీసులకి తెలుసు. ఎస్ఐ గారు, ఆవిడ మంచిగా చెప్తే వినే రకం కాదు. స్టేషన్ తీసుకెళ్ళండి. పదండి మేడం. ఆగండి సార్, ఆ పని చేయించింది మా అమ్మ కాదు, మేము. ఎస్ఐ గారు, ఈ కేసు మరోలా టర్న్ అయ్యి మా ఫ్యామిలీ మ్యాటర్ అయింది కాబట్టి నేను కేసు విత్డ్రా చేసుకుంటున్నాను. మీకు ట్రబుల్ ఇచ్చినందుకు ఐఎమ్ సారీ. బాగుంది సార్ మీ ఫ్యామిలీ మ్యాటర్. అలాగే
చూసావా నా కూతుళ్ళకి నా మీద ఎంత ప్రేమో? నా రక్తాన్ని పంచుకు పుట్టిన బిడ్డలు వాళ్ళు. నా మీద ఈగ కూడా వాళ్ళనివ్వరు. నా కూతుళ్ళలో ఒకదాన్ని పెళ్లి చేసుకుంటానని చెత్త ప్రతిజ్ఞలు చేశావుగా, ఇప్పుడేమైంది? ఎకరైనా తోక ముడుచుకుని వచ్చిన దాన్నే వెళ్ళు. వచ్చిన పని అవ్వందే అంత తొందరగా పెడతానా అత్త? ఏమిటి, ఇంకా నా కూతుళ్ళు నిన్ను పెళ్లి చేసుకుంటారనే భ్రమలోనే ఉన్నావా? వెళ్ళండి, వెళ్ళి చెప్పండి. 1000 జన్మలెత్తినా మీ మెళ్ళో తాళి కాదు కదా, కాలికి పట్టా కూడా కట్టలేడని చెప్పండి. అలాగేనమ్మా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఈ మాట మా అమ్మ ముందు చెప్తే ఊరేసుకుంటుంది. మిగతా విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం పదా. తొయ్యాలా కొయ్యాలి నిన్ను? మా అమ్మ చెప్తే నీకు అర్థం కాలేదా? నేను కూడా చెప్పాలా? నీలాంటి కోతి మొహాన్ని పెళ్లి చేసుకునే అవసరం నాకు లేదు. మా అమ్మ చెప్పిన సంబంధం తప్ప మా ఇష్ట ప్రకారం ఏ పెళ్లి జరగదు. అర్థమైందా? వెళ్ళు. వెళ్ళు, వెళ్ళు. బ్రహ్మాండంగా చెప్పవే. థ్యాంక్ యూ. మా శోభ చెప్పిన ఇంకా బుద్ధి రాలేదా? అసలెంత ధైర్యం నీకు? మా అమ్మతోనే ఛాలెంజ్ చేస్తావా? చూడు మిస్టర్, ఒళ్ళు హోనం కాకముందే మర్యాదగా బయటకు వెళ్ళు. గెట్ అవుట్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఈ మాట మా అమ్మ ముందు చెప్తే ఊరేసుకుంటుంది. మిగతా విషయాల తర్వాత మాట్లాడుకుందాం. హలో, మా రెండో పాప కార్యం బాగానే పండిందే పాపం. గుమగుమలాడుతూ పండింది పురుష. మీరే పరీక్షించుకోండి పురుష. మీరు ఇలా కూర్చుంటే ఏం తెలుస్తుంది? మరి నుంచోండి. ఇప్పుడు నడుముల దాకే శాప విమోచనం అయింది పురుష. అయ్యయ్యో, పూర్తిగా అయితేనే గాని లాభం లేదన్నమాట. అసలు ఇదేనా అయిందో లేదో చూద్దాం ఉండు. కలా, నా చెయ్యి తగిలినట్టుంది కదూ? పురుష స్పర్శ చాలా వేడిగా ఉంది పురుష. హలా, నీకు వేడిగానే ఉందా? నా మనసంతా పరవశించిపోతున్నది పురుష. మరి ఇక్కడ ప్రాణసఖ, మరి ఇక్కడ మరి ఇక్కడ ఏ స్పర్శ లేదు పురుష. పురుష, అన్ని ఆశలు మీ మీదే పెట్టుకున్నా. నీ పొందు కోసం క్షణం ఒక యుగంలా గడుపుతున్నాం. ఇక గడపనక్కర్లేదు, గడపలు పీకైనా సరే మూడో పాప కార్యం చేసేస్తాం. Hey, now reach out in front of you like you're grabbing weeds and pull it up. 1, 2, 3, 4. Energy. 5, 6, 7. 8 again. 1, 2, 3, 4, 5, 6, 8. Open your legs. Make a fist. Keep your arms close to your sides and lift. 1, 2, 3. ఇంకా ఎక్కడ లక్ష్మి? లక్ష్మి మీ స్మృతి పథంలో ఉంటే ఇంత అన్యాయం చేయగలరా? ఇంత ద్రోహానికి ఒడిగట్టగలరా? లక్ష్మి లక్ష్మి లేదు. లక్ష్మిని ఏనాడో మర్చిపోయినాడు. మీ మనోఫలకం నుంచి ఎప్పుడో మావేసినారు. బావా, నువ్వా తల్లి? ఏమిటి ఇలా వచ్చావు? మల్లెపూలు గిల్లెపూలు మంచి చీర కట్టి ఇంత రాత్రి పూట వచ్చావు. ఇంట్లో ఎవరు లేరా? ఏమిటి తల్లి సంగతులు? మొన్న అమ్మ ముందు మెడపెట్టి తోశాను. నువ్వేమీ అనుకోలేదుగా? అబ్బే, దాందే ఉందిలే. సారీ. సరే, విషయం ఏమిటో చెప్పు. నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో. చెప్పు. బందర్ లడ్డు. ఓహో, తినడానికి తెచ్చుకున్నావా? సర్లే తిరుగు తల్లి. నాకు కాదు, నీకు. అసలే హెవీ పర్సనాలిటీ. ఇవన్నీ తింటే ఏమవుతానో తెలుసుగా. తినకపోతే నేను గట్టిగా నువ్వే తినాలి. ఒకటి తింటాను. అయితే నా మీద నీకు ప్రేమ లేదా?
ఎవరు? బాబాయ్ బాబాయ్. ఓ అయితే వెళ్ళు. ఎవరు? ఇల్లుగాలు ఒకటి ఏడుస్తుంటే అదేదో ఎవడో అన్నాడులే. ఏమిటి? బావా బావా తిను బావా. మధ్యాహ్నం కొంచెం ఎక్కువ లాగించాను. నా కోసం వద్దు. చెప్పు. సర్లే. ఏంటిసేపు? సరే తిను. బాగుందా? నేను మళ్ళీ బాబాయా? సరే వెళ్ళు, తొందరగా రావాలి. ఐస్ క్రీమ్. ఏంటి? వెళ్ళు. ఏంటి ఒకదానికి బ్రేవా? తిను. ఈ ముసలాడు గారి పనే లేదా? ఎవరు లేరు బాబాయ్, నేనే.